अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. మనం సిక్స్త్ ప్లేన్ గురించి చదువుకుంటున్నాం అండి. ఒక పార్ట్ అయింది, ఇందులో ఇంకొక పార్ట్ ఉంది. ఒకసారి లాస్ట్ టైం క్వశ్చన్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయి? షిరీన్ హెవెన్స్ గురించి అది పెట్టినట్టున్నారు. ఇది అది మనం డిస్కస్ చేసినట్టున్నాం. డిస్కస్ చేసామండి, చేస్తాను సార్. ఓకే, చదువుకుందాం. అయితే ఇందులో పీరు సత్పురుషు వివరాలు ఇచ్చారు. ఆ స్టేజ్లో సిక్స్త్ ప్లేన్లో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది హఫీజ్ రాసినవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సెక్షన్లో గ్నాసిస్ ఆఫ్ ద సిక్స్త్ ప్లేన్, అక్కడ ఉండే అనుభవం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాశారు. కన్సర్నింగ్ ద gnosis of the sixth plane, Meher Baba tells us only God exists, and if anything exists due to ignorance, its reality is illusory. It then exists as God's shadow, which means that God is both in the stage of knowledge and ignorance. ఈ 6వ భూమికలో ఆ అనుభవం లేదా ఆ జ్ఞానం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. కేవలం భగవంతుడే ఉంటాడు అనే అనుభవం పూర్తిగా ఉన్నాడు అనేది వస్తుంది అక్కడ వచ్చేటప్పటికి. ఇంకా అది కాకుండా అజ్ఞానం మూలంగా ఇంకా వేరేది ఏదైనా ఉన్నా కూడా దాని నిజతత్వం ఏంటి? అది భ్రాంతే. అంటే ఇంకా అసత్యం కానిది ఏదైనా ఉన్నది భ్రాంతి అని ఆ స్పష్టత ఉంటుంది ఈ స్థితిలో. It then exists as God's shadow, which means that God is both in the stage of knowledge and ignorance. ఒకవేళ ఈ భగవంతుడు కాకుండా ఏదైనా ఉంటే అది కేవలం భగవంతుడి ఛాయ మాత్రంగానే ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ మొత్తం ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి భగవంతుడే ఉంటాడు, కానీ భగవంతుడు నాలెడ్జ్తో కూడిన భగవంతుడు, లేకపోతే అజ్ఞానంతో, అంటే జ్ఞానంతో కూడిన భగవంతుడు అజ్ఞానంతో కూడిన భగవంతుడిగా ఉంటాడు అన్నదిగా ఉంటుంది ఇక్కడ. The following 4 angles of the one experience, written in the language of Sufi Gnosis, are different aspects of Gnosis of souls in the sixth plane when they are face to face with God, but still in the domain of duality. ఈ క్రింద 4 కోణాల్లో ఈ 6వ ప్లేన్లో ఉన్నప్పుడు అనుభవాల్ని రాయడం జరిగింది. అది ఎక్కడి నుంచి? అది సూఫీలకు సంబంధించిన ఆ లాంగ్వేజ్ నుంచి, ఆ తత్వం నుంచి ఆ జ్ఞానం ఎలా ఉంటుందో వాళ్ళు రాసిన ఇక్కడ ఇచ్చారు. ఇది అది ఎలాంటిది ఏంటంటే 6వ భూమికలో ఏకకాలంలో, అంటే భగవంతుడిని ఫేస్ టు ఫేస్ ముఖాముఖి చూస్తూ ఉన్నప్పుడు అప్పటికి ద్వంద్వంలోనే ఉంటాడు అక్కడ, ఇంకా ఒకటి అయిపోలేదు కనుక ఉన్నప్పుడు ఈ 4 వివిధ రకాలుగా కనబడే ఆ అనుభవాల్ని ఇక్కడ రాస్తున్నారు. అంటే అది ఎలా అనుభవం పొందుతాడు ఏకకాలంలో అనేది. ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ టుగెదర్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి ఈ అనుభవాలు పొందుతూ ఉంటాడు అనమాట. అందులో మొదటిది హమా ఉస్ట్. దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ హీ, అండ్ ఫర్ వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ గ్నోసిస్ ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్స్. అందులో మొదటిది హమా ఉస్ట్ అంటారట దీన్ని. అంటే మీనింగ్ ఏంటంటే అన్నీ ఆయనే, ఇంకా వేరేది ఏమీ లేదు అన్నది అలా ఉంటుంది అక్కడ. ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కేవలం భగవంతుడే ఉంటాడు, ఇంకా రెండో స్పృహ ఉండదు అనమాట. కేవలం భగవంతుడు ఉంటాడు అంతే వాళ్ళకి. అమ్మా అజ్ ఒస్ట్, దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ హిమ్.
దీనికి అర్థం ఏంటంటే అన్నీ ఆయన నుంచే వచ్చాయి అన్నది అక్కడ అవగాహన. అండ్ ఫర్ హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ గ్నోసిస్, ఆల్ ఫెనోమెనా, డైవర్సిటీస్ అండ్ మెనీనెస్ ఎగ్జిస్ట్స్ యాజ్ ఇల్యూజన్ వెన్ ఇగ్నోరెన్స్ ప్రివేల్స్. ఈ స్థితిలో ఎలా ఉంటుందంటే మనం చూసే ఈ ఫెనోమెనా, ఈ సృష్టి ఉంది కదా, ఈ భిన్నత్వాలు, అన్నీ కూడా, ఈ డైవర్సిటీ అంతా కూడా వాడు ఒక భ్రాంతిగానే చూడగలుగుతాడు. అంటే ఆ ఇగ్నోరెన్స్ ఉన్నప్పుడు ఇది భ్రాంతిగా కనబడుతుంది అనే ఆ స్పృహ వాడికి ఉంటుంది. అంటే మొదట్లాంట్లో అన్ని భగవంతుడే, వాడికి రెండోది లేదు. ఇక్కడ ఆయన నుంచే అన్నీ వస్తున్నాయన్నది రెండో స్థితి. దానికి ఈ అనుభవం ఉంటుంది అన్నమాట. ఈ సృష్టి అంతా కూడా ఈ అంతా భ్రాంతి, అది భ్రాంతి అజ్ఞానమైనది అనేది స్పష్టంగా, అజ్ఞానం ఉన్నప్పుడే భ్రాంతి వస్తుందనే ఆ స్పృహ స్పష్టంగా ఉంటుంది అతనికి. హమాబా ఉస్ట్, దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హిమ్. ఈ కేసులో ఏమవుతుందంటే మూడవ దృక్కోణంలో అన్నీ ఆయనతోటే ఉన్నాయి, వేరేగా లేవు అన్నది. అండ్ ఫర్ వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ గ్నోసిస్, గాడ్ ఈజ్ బోత్ అట్రిబ్యూట్లెస్ అండ్ విత్ అట్రిబ్యూట్స్. ఈ స్థితిలో ఉన్న వాళ్ళ అనుభవం ఎలా ఉంటుందంటే భగవంతుడు అట్రిబ్యూట్లెస్, అంటే గుణాలు లేనివాడుగా, గుణాలు ఉన్నవాడుగా, రెండిటిగా కూడా వాళ్ళు అవగాహనతో ఉంటారు. ఈ రెండు ఉన్నాయి భగవంతుడిలోని. హిజ్ అట్రిబ్యూట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెన్ నాలెడ్జ్ ప్రివేల్స్ అండ్ లిమిటెడ్ వెన్ ఇగ్నోరెన్స్ ప్రివేల్స్. అయితే ఈ గుణాలు ఉండడం అనేది ఎలా ఉంటుందంటే ఆ నాలెడ్జ్, జ్ఞానం ఉన్నప్పుడు అపరిమితంగా ఉంటాయి ఇవి గుణాలు. కానీ అజ్ఞానంలో ఉన్నప్పుడు చాలా పరిమితంగా ఉంటాయి అన్నది చెప్పారండి. నాకంటే అర్థం కాలేదు నిజంగా, అంటే రివర్స్లో అనుకున్నాను నేను, కానీ అది డిస్కస్ చేద్దాం తర్వాత. బాడీ, మైండ్ అండ్ 3 వరల్డ్స్ డు నాట్ ఎగ్జిస్ట్. వాళ్ళకి మనం చూసే భౌతికంగా ఈ శరీరము, మనస్సు, అలాగే 3 ప్రపంచాలు వాళ్ళకి ఉండవు ఎక్కడ ఈ మూడవ అనుభవంలో. బట్ ఇఫ్ దే సీమ్ టు ఎగ్జిస్ట్, దే ఎగ్జిస్ట్ యాజ్ షాడోస్. ఒకవేళ వాళ్ళకనే ఉన్నట్టుగా అనిపిస్తే అవి ఒక ఛాయ మాత్రంగా అనే కనబడతాయి. హమాతర్ ఉస్ట్, దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్. ఈ నాలుగో దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అంటే అన్నీ ఆయనే అన్నది మొదటి పాయింట్ నుంచి ఒక్కొక్కటి వేరే వేరేగా, అంటే అనుభవాల్లో సటిల్ డిఫరెన్స్ని ఇక్కడ చెప్తున్నారు. అన్నీ ఆయన లోపలే ఉన్నాయి అనేది ఇక్కడ ఆ జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, అనుభవం. అండ్ ఫర్ వన్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ గ్నోసిస్, ఈవెన్ ఇగ్నోరెన్స్ హ్యాస్ నో రియాలిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ స్థితిలో అజ్ఞానం అనేదానికి అసలు సత్యమే లేదు ఇందులో. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ వెన్ ఎక్స్ప్రెస్డ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్స్ అన్కాన్షియస్ అండ్ ఇన్ఫినైట్ నాలెడ్జ్. ఒకవేళ అజ్ఞానం అంటూ ఉంటే అది ఎక్స్ప్రెస్ అవుతుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుల్లో, స్పృహలేని భగవంతుల్లోంచి, అనంతమైన సత్యంలోంచి అది వస్తుంది అని చెప్తారు. అండ్ సో వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఇన్ డ్యూయాలిటీ డ్యూ టు ఇగ్నోరెన్స్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్ వేర్ ఇట్ ఎవర్ లాస్టింగ్లీ ఎగ్జిస్టెడ్. కనుక భగవంతుల్లో అంటే ఈ ద్వంద్వంలో ఏదైనా అజ్ఞానం కారణంగా ఏమైనా వ్యక్తమైతే అది భగవంతుడి నుంచే వస్తుంది. అది నిజానికి ఎప్పుడూ ఆయనలో నిబిడీకృతమై ఉంది అన్నది. అంటే ఈ 4వ పాయింట్ చాలా వరకు మనం గాడ్ స్పీక్స్ మొదటి మెయిన్ సెక్షన్స్లో బాబా అదే చెప్పారు ఎక్కువ మనకి. అలా వాళ్ళకి స్పష్టత ఉంటుంది అనమాట అనుభవం. భగవంతుల్లో, స్పృహలేని భగవంతుల్లో అది అంతర్లీనంగా దాగి ఉంది. టైం వచ్చినప్పుడు అది బయటికి వస్తుంది. కనుక అన్నీ ఆయనలోనే ఉన్నాయి అనేది ఇక్కడ 4వ పాయింట్ సారాంశం అండి. ఇక్కడ ఆపుతామండి. వెనక్కి వెళ్తున్నాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. అది ఈ 3వ పాయింట్ ఇది అన్నారు కదా, ఇది కొంచెం ఎవరన్నా మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేయండి, ఎలా అర్థమైంది మీకు అన్నది. హిజ్ అట్రిబ్యూట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెన్ నాలెడ్జ్ ప్రివేల్స్ అండ్ లిమిటెడ్ వెన్ ఇగ్నోరెన్స్ ప్రివేల్స్. మరి ఇలా అనుకోవచ్చండి, హిజ్ అట్రిబ్యూట్స్ ఒక్కసారి చూపించారు సార్. హిజ్ అట్రిబ్యూట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెన్ నాలెడ్జ్ ప్రివేల్స్ అంటే ఒక ఆత్మకి జ్ఞానం ఉంది అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు
ఈ భగవంతుడి యొక్క గుణాలు అన్లిమిటెడ్ గా ఉంటాయి, అపరిమితంగా ఉంటాయి. అదే గాని ఆ ఆ ఆత్మలో అజ్ఞానం ఉంటే అప్పుడు భగవంతుడి యొక్క గుణాలన్నీ లిమిటెడ్ గా కనబడతాయి. ఇప్పుడు మనలాంటి అంటే మామూలు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఏమో భగవంతుడి యొక్క అపరిమితత్వాన్ని గ్రహించలేం కదా. కానీ మనకు నిజంగా ఆ జ్ఞానమే ఉంటే భగవంతుడి యొక్క గుణాలని మనం అదేంటి అపరిమితత్వాన్ని మనం గ్రహించగలం అని అనిపిస్తుంది. నాకు అంత అలా అనిపించింది. అలా ఏండొచ్చు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హిమ్ అన్నది ఒక స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. విత్ హిమ్ అంటే ఈ గుణగుణాలుగానే చూస్తాడేమో భగవంతుడు మొత్తం ఆ స్థితిలో. అంటే వ్యాస్ట్ గుణగాలతో ఉన్నవాడే భగవంతుడు, అవన్నీ ఆయనే అనిపిస్తుంది. ఇగ్నోరెన్స్ అండ్ లిమిటెడ్ వెన్ ఇగ్నోరెన్స్ ప్రివైల్స్. నాకు అలా అనిపిస్తుంది. ఓకే ఓకే. వీళ్ళ వాళ్ళు ఏమన్నా ఐడియా చేస్తారండి దీనికి? Jai Baba, sir. జై బాబా సార్. One is the attributes of avatar. Okay, in our universal prayer it comes, we got infinite attributes. Second Right. is that is our human beings, normal human beings who is in ignorance, who are in ignorance. Comparing Right. the avatar and the human beings who are in ignorance. Okay. God in the human form with ignorance. That is God in the human form with full infinite knowledge, attributes, as per universal prayer. Okay. You mean to say this part is about God in human form? Yeah, This avatar, part. avatar and Avatar. human beings. And both This are is God for- only. One is avatar, one is normal human beings. So it means he feels both at this stage. That's what it And this means. Sir? knowledge, yes, this knowledge, he has got that. That six planets, they have got this knowledge. Okay. They are experiencing this. Okay. Okay, sir. Jai Baba. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి? లేకపోతే సమాప్కి వెళ్దాం. సార్ సమాప్ చేయండి సార్. జై బాబా సార్. మొట్టమొదటే ఒక విషయం మనం స్పష్టంగా అనుకుందామండి. ఈ సూఫీ పదాల గురించి భయపడద్దండి. మన కంటెంట్ తీసుకుందాం. ఈ పదాలను పెద్ద వర్యవక, నా పర్సనల్ ఒపీనియన్ సార్ నేను చెప్తున్నాను. ఇక్కడ నాసిస్ అన్నారు. నాసిస్ అంటే గ్రీకు పదం అన్నమాట, నాలెడ్జ్ అనేదానికి. అయితే మామూలు నాలెడ్జ్కి నాసిస్కి తేడా ఏంటంటే అనుభవంతో బలపరచబడిన జ్ఞానము. నాసిస్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ కాదు, అనుభవ జ్ఞానము అని చెప్పచ్చు. అంటే ఆరవ భూమికలో ఉండేటువంటిది అనుభవ జ్ఞానము అని గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేది రకరకాల కోణాల నుంచి బాబా చెప్పుకుంటూ వచ్చారు కదండి. దానిలో ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఆ అనుభవాన్నే, ఒకే అనుభవాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అయితే మనం ఇంకొక విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. బాబా గాడ్ స్పీక్స్లో కన్ను బొమ్మ వేశారు, ఆ బొమ్మ వేశారు కదా. ఇది ఆరవ భూమిక అంటే భగవంతుడు కన్ను అనేటువంటి మానసిక ఇంద్రియం ద్వారా అనుభవంలోకి వస్తాడు. అంటే భగవంతుణ్ణి ముఖాముఖి దర్శనం చేసుకోగలుగుతూ ఉంటాడు. అయితే దర్శనం చేసుకోవడము అనగానే ఇంకా ద్వంద్వము చిన్న స్థాయిలో ఉంది. ఎందుకని చూసేవాడు, చూడబడేవాడు, ఈ రెండు నడుస్తూ ఉన్నాయి కాబట్టి. అంచేత ఇక్కడ జ్ఞానము, చిన్న పొరలో ఉన్నటువంటి అజ్ఞానము, ఈ రెండు కొనసాగుతూ ఉంటాయి ఆరవ భూమిక వాడికి. అది గుర్తుపెట్టుకుంటే మనం ఈ పదాలన్నీ మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మొట్టమొదటి ఏ కోణంతో చెప్తున్నాడు? అంతా భగవంతుడే. అసలు ఉన్నదంతా భగవంతుడు, ఇంకేం లేదు ఆయన తప్ప.
అనేటువంటిది మొదటిది అని చెప్తున్నారు. రెండోది అంతా భగవంతుడి నుంచే వస్తోంది, మూలము అంతా భగవంతుడే. అయితే భగవంతుడి నుంచి సత్యమే కాకుండా అసత్యమైనటువంటి విషయాలను కూడా వస్తున్నట్టుగా చూస్తాడు ఇతను. ఎందుకని ఇంకా చిన్న అజ్ఞానము పొర ఉంది ఆరవ భూమికలో కాబట్టి కదా. సో అదంతా అసత్యమే, సత్యము కాదు. అదే మూడవది ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హిమ్. ఆయనతో ఉంటేనే అంతా ఉంది, ఆయనతో లేకపోతే ఏమీ లేదు. బాబా చెప్పారు చూసారా, నువ్వు సున్నావి, నేను ఒకటి. ఆ ఒకటి పక్కన ఉంటేనే సున్నాకి విలువ ఉంటుంది, కానీ ఆ ఒకటి లేకపోతే సున్నాకి విలువ లేదు. అంచేత ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హిమ్, ఆయనతోనే ఉంది అంతా, ఆయన లేకపోతే ఏమీ లేదు అని చెప్తున్నాడు. అంచేత రెండు అనుభవాలు కొనసాగుతూ ఉంటాయి ఇక్కడ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకని ఆయనతో ఉన్నటువంటి ఆ అనుభవం ఉంటే ఆయన గుణాలు అపరిమితంగా కనపడుతూ ఉంటాయి కదా. ఆయనతోటి మనం లేము అనేటువంటి అనుభవం వస్తే అది ఇగ్నోరెన్స్. ఆయన గుణాలు చాలా పరిమితంగా ఉన్నట్టు కనపడతాయి. అది అంచేత ఇతనికి శరీరము కానీ మనస్సు కానీ ఈ మూడు ప్రపంచాల యొక్క ఉనికి కానీ ఉండవు అతనికి సంబంధించి. కానీ ఒకవేళ అతను అప్పుడప్పుడు అవి ఉన్నట్టుగా చూస్తే భగవంతుని నీడలుగా మాత్రమే చూస్తాడు, అవి సత్యం కాదు అని ఆ అనుభవము ఉంటుంది. నెక్స్ట్ కోణంలో ఏం చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అది అంచేత సత్యమైన అసత్యమైన ఈ రెండు కూడా ఆయనలోనే ఉన్నాయి అని. ఇంకా రోల్ చేయండి సార్ కొద్దిగా. అది అది ఇందాక రాజుగారు చెప్పినట్టు ఆ అసత్యం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుని యొక్క పరబ్రహ్మ స్థితి నుంచి వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇవండి నాకు అర్థమైంది ఇది. అయితే ఈ మాత్రం సరిపోతుంది, ఊరికే సూఫీ పదాల గురించి అవన్నీ కంఠస్థం చేయడానికి మనం చేయగలిగితే ఓకే, కానీ కష్టమే కొంచెం అనిపించింది. జై బాబా సార్. జయవాసం. అంటే ఇవన్నీ ఆరవ భూమికలో ఉన్నటువంటి ఒక ఆత్మ అనుభవించేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు ఇక్కడ. అవును సార్, అవును. జై బాబా, జై బాబా. నాకు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది సార్, అంటే మనకి కరెక్టా కాదు. మామూలుగా మనకి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఇవన్నీ వచ్చినాయి కదండి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అదే సత్యం, ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళు చెప్పడం అంటే ఎలాగే అనిపిస్తున్నాయి మన ఈ నాలుగు చదువుతుంటే. బహుశా ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ అవ్వడంలో అలా వచ్చి ఉంటాయి అండి. చెప్పండి సార్, ఎవరో చెప్తున్నారు. సార్ నేను సార్ చెప్ప నాకు ఎలా అంటే 6th ప్లేన్ లో కనిపించేది అంతా భగవంతుడే ఉంటాడు కదా సార్. అవునండి, అవును, అవును సార్. సో ఆ భగవంతుడిని చూసేటప్పుడు ఒక్కొక్క దగ్గర ఆయనకి కనిపించే అనుభవం అంతా ఆయనే అని, అంతా ఆయన నుంచే వస్తుందని, ఆయనే అజ్ఞానాన్ని జ్ఞానాన్ని నడిపిస్తున్నాడని, ఈ ఒక్కొక్కసారి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక్కొక్క అట్రిబ్యూట్ ని అక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయన యొక్క అనుభవంలో కనిపిస్తున్న భగవంతుడు ఏ రకమైనటువంటి లీలలను ప్రదర్శిస్తున్నాడు అనేది బహుశా ఇక్కడ ఒక్కొక్క ఆస్పెక్ట్ చెప్తుంది అనిపించింది. అదే టుగెదర్ ఎట్ ద సేమ్ టైం అన్నారు. అదే మీరు అన్నట్టు ఒకే కాలంలో ఆయన అనుభవం అనమాట. ఈ 4 ఆస్పెక్ట్స్ లో కనబడుతూ ఉంటాడు. డైరెక్ట్ గా ఆయన కనిపించేదంతా భగవంతుడే కాబట్టి ఆయన లీల మొత్తం చూస్తున్నాడు అన్నమాట. అదే కెల్డియోస్కోప్ లో రకరకాల డిజైన్స్ వస్తూ పోతూ ఉంటాయి కదా. ఓకే, కెల్డియోస్కోప్ లో ఇలా రోల్ చేస్తూ ఉంటే డిజైన్లు మారుతూ ఉంటాయి, అవన్నీ అలా చూస్తూ ఉంటాడు అనమాట భగవంతుడి లీలని. అది అతని అనుభవాన్ని విభిన్న కోణాల నుంచి వర్ణించే ప్రయత్నం అండి ఇక్కడ జరిగింది. అది అంటే భగవంతుడు కాదు, ఇతని అనుభవాలు, భగవంతుడి గురించి ఆరవ భూమిక ఆత్మ పొందే అనుభవాలు ఇవన్నీ. అదే ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. 7th ప్లేన్.
సెవెంత్ ప్లేన్ గురించి బాబా ఇచ్చిన వివరణ ఇక్కడ. ఇది నాదే నేను చెప్తాను. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ that at the moment of being merged into the seventh plane, all links with the gross, subtle, and mental bodies and with the universe are necessarily snapped. అని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరో భూమికి దాకా చదువుకున్నాం మనం ఇందాక. ఆరో భూమికి నుంచి అంటే అక్కడ చూస్తున్నాడు, కన్ను బొమ్మ అని చెప్పారు నాగేశ్వర గారు ఆ చార్ట్లో. కానీ ఒకసారి మెర్జ్ అయిపోతే భగవంతుడిలో ఎలా ఉంటుంది ఈ ఏడవ భూమికిలో అన్నప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో ఈ స్థూల సూక్ష్మ మానసిక దేహాలు, ఈ ప్రపంచం అన్నీ కూడా అంటే అన్ని ప్రపంచాల నుంచి కూడా ఆ లింకులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తెగిపోవాలి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇంకా అసలు సంబంధం ఉండదు. ఇన్ ఆర్డినరీ గ్రాస్ ఎగ్జిస్టెన్స్ there is no parallel to this snapping of these long enduring vital connections that bind the individual to his three bodies and to the universe. ఎవరినైనా చెప్తున్నారండి? మ్యూట్లో లేరా? ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన అనుభవం ఉంది కదా, అన్నీ తెగిపోవాలి పూర్తిగా అన్నది మనం ఉన్న స్థితి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అంటే మన ఈ ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో దానికి సమానంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాధ్యం కాదు అని ఆ డిఫరెన్స్ నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తున్నారు. ఫిజికల్ డెత్ ఈజ్ బై కంపారిజన్ an insignificant thing about as significant as the snapping of a piece of string. అయితే ఆ ఆరో భూమిక నుంచి ఏడవ భూమికకు వెళ్ళేటప్పుడు అన్ని లింకులు తెగిపోవాలని ఏదైతే చెప్పారో దాన్ని మన ప్రపంచంలో అంటే స్థూల ప్రపంచంలో ఏదైతే మరణం అంటామో, మరణం అప్పుడు అన్నీ వదిలేసినట్టుగా మనకు అనిపిస్తుంది అట్టుగా. అలాంటిది దానికంటే చాలా ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉంటుంది, ఊహించలేము అన్నది అక్కడ ప్రధానంగా చెప్తూ, అది దాంతో కంపేర్ చేస్తే ఎలా అంటే దేంతో ఆరో భూమికి నుంచి ఏడవ భూమికిలోకి వెళ్ళి భగవంతుడిలో కలిసిపోయేటప్పుడు అది చూస్తే ఇది మన మరణం అన్నది చిన్నది, దారం తీసుకుని ఇలా తెంపితే ఎంత అలా ఉంటుందో అలాంటిది అనమాట. అంటే అంత ఇన్సిగ్నిఫికెంట్, అంత ప్రాముఖ్యత లేనిది. ఆర్డినరీలీ at the instant of death, the subtle body and vital forces are separated completely from the gross body. అయితే మన స్థూల ప్రపంచంలో మనం ఏదైతే మరణం అంటామో, ఆ మరణం జరిగిన క్షణాన్ని ఏమవుతుంది, కేవలం ఆ దేహం ఒకటే, భౌతిక దేహం ఒక్కటే విడిపోతుంది. మిగిలిన సటిల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంకా వేరే వైటల్ ఫోర్సెస్ అంటే అన్నీ కూడా ఉంటాయి కలిసే. కేవలం గ్రాస్ బాడీ నుంచి బంధం తెగిపోతుంది. మిగిలిన ఆ సెట్ అంతా కూడా ఉంటుంది, కలిసే ఉంటుంది. బట్ ద మైండ్ మెయింటైన్స్ ద కనెక్షన్ విత్ ద గ్రాస్ బాడీ ఫర్ ద ఫస్ట్ 4 days ఆఫ్టర్ డెత్ అండ్ టు ఎ స్లైటర్ డిగ్రీ ఫర్ 7 days మోర్ ఆఫ్టర్ దట్. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మా భౌతిక మరణం జరిగిన తర్వాత సటిల్ బాడీ ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి, బంధాన్ని తెంచుకుంటాయి ఈ భౌతికమైన దేహంతో. కానీ కొంచెం మనస్సు మాత్రం ఏం చేస్తుందట, ఈ భౌతిక దేహంతో చిన్న కనెక్షన్ ఉంచుకుంటుందట. అది ఎంతకాలం, మరణం సంభవించిన తర్వాత 4 రోజుల పాటు అది కొంచెం అంటే మనస్సు చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ భౌతిక దేహం చుట్టూ ఆ కనెక్షన్ ఉంటుందన్నమాట. తర్వాత కూడా అంటే ఒక 7 రోజుల పాటు, అంటే ఆ 4 రోజుల తర్వాత 7 రోజుల పాటు చాలా తక్కువ డిగ్రీలో ఆ కనెక్షన్ ఉంచుకుంటుంది. అంటే మొదటి 4 రోజులు చాలా బహుశా ఉధృతంగా ఉంటుంది. అంటే సడన్ షాక్ కదా అది, బాడీలోంచి బయటకు వచ్చేస్తాం, ఏం జరిగిందో అర్థం కాదు, మనం ఉన్నట్టే ఉంటాం కానీ మన బాడీ ఎదురుగుండా ఉంటుంది. అది ఆ లింక్ ఉంటుంది అన్నమాట బాడీతో. ఆ మనసు వదులుకోలేదు మొదటి 4 రోజులు. తర్వాత తగ్గుతూ వెళ్తుంది అన్నమాట. తర్వాత 7 days. ఇన్ ద ఫైనల్ ఎన్హిలేషన్ ఫనా, however the separation is not between body and mind. It is the actual annihilation of mind and of all సంస్కారాస్. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈ ఫనా ఫేజ్ అంటే 6th to 7th వెళ్ళేటప్పుడు ఏదో కేవలం
శరీరానికి మనస్సు విడిపోవడం శరీరం నుంచి అది కాదు అక్కడ. అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అసలు మనస్సే మొత్తం నాశనం అయిపోతుంది. మనస్సు అన్నది తుడిచిపెట్టుకుపోతుంది. అంటే అన్ని సంస్కారాల నుంచి అన్ని సంస్కారాలు తుడిచిపెట్టుకుపోతాయి. అంటే సంస్కారం లింక్, మొదటి సంస్కారం లింక్ తోటే మనం సృష్టిలోకి వచ్చాం కదా. ఆ లాస్ట్ సంస్కారం కూడా ఉండదు అక్కడ. మొత్తం మటుమాయమైపోతుంది కనుక మనసు కూడా ఉండదు అక్కడ. ఇదండి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. జయబాబు ఏమన్నా యాడ్ చేస్తారా దీనికి, లేకపోతే ప్రశ్నలు కానీ? సార్ మీరు ఇక్కడ జస్ట్ స్లైటర్ డిగ్రీ దగ్గర చూపించారు. దీని ముందు ఏమన్నారు ఇక్కడ ఫస్ట్ 4 days, ఆఫ్టర్ దట్ టు a slighter degree for 7 days more after that అంటే మోర్ స్లైటర్ అండి. నేను అర్థం చేస్తున్నా, బట్ ద మైండ్ మెయింటైన్స్ ద కనెక్షన్ విత్ ద గ్రాస్ బాడీ ఫర్ ద ఫస్ట్ డోస్ ఆఫ్టర్ డెత్ అండ్ టు ఏ స్లైటర్ డిగ్రీ ఫర్ 7 days మోర్ ఆఫ్టర్ దట్. అంటే ఈ స్లైటర్ డిగ్రీ అన్నది ఈ 7 days పెరుగుతుందనా? స్లైటర్ డిగ్రీ అనేది ఇంకా పెరుగుతుందనా? అంటే ఇంకా స్లైటర్ అయిపోతుందనా? అంటే బలహీనం అవుతుందని మొదట నేను అర్థం చేసుకుంది. సెంటెన్స్ అలాగే అనిపించింది నాకు. ఫస్ట్ 4 days న్యాచురల్గా ఉంటుంది కదా, నేను ఊహించుకున్నది. షాక్ కదా అది. జస్ట్ ఇలా డిటాచ్ అవ్వగానే చాలా అటాచ్మెంట్ ఉంటుంది బాడీతో. అంటే డైజెస్ట్ అవ్వదు ఫ్యాక్ట్. అది ఇంచుమించు 4 రోజులు పడుతుంది అనమాట. డైజెస్ట్ అయిన తర్వాత బహుశా 7 daysలో కొంచెం స్లైటర్ డిగ్రీలో ఉంటుంది అన్నట్టుగా అర్థం చేసుకున్నాను అన్నమాట. అంటే మనకి 10 రోజులు 11 రోజులు ఇట్ మేక్స్ సెన్స్ అనమాట కార్యక్రమాలు. నాకు చదువుతుంటే ఫర్ 7 days మోర్ ఆఫ్టర్ దట్ అంటే ఇంకా పెరుగుతుందా అన్న డౌట్ వచ్చి అడిగాను. ఓకే ఓకే అండి. ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే సమ్మప్కి వెళ్దాం? సబ్మిట్ చేయండి సార్, ఏమన్నా ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. జై బాబా అండి. ఇక్కడ 7వ భూమిక అనుభవం గురించి బాబా చెప్తున్నారండి. అయితే మనము ఫన పక అనే కాన్సెప్ట్స్ చదువుకున్నప్పుడు ఈ 7వ భూమి గురించి చాలా వరకు అక్కడ ఒక అవగాహన మనకి వచ్చింది. అంటే 6 దాటిన తర్వాత 7 ప్రవేశించే ముందు ఫనాలోకి ఎంటర్ అవుతాం. అంటే ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటి, 7వ భూమికలోకి మునిగిపోయే ముందు స్థూలముతో కానీ సూక్ష్మముతో కానీ మానసిక శరీరాలతో కానీ ఈ విశ్వాలతో కానీ పూర్తిగా సంబంధము తెంచుకోవాలి. స్థూల ప్రపంచంలో ఉంటూ దీనిని పోలికలు ఎక్కడైనా వెతుకుతామంటే అది చాలా కష్టమే. అది ఎందుకంటే ఆ పోలిక కష్టము. ఇక్కడ మామూలుగా మరణం పోల్చడానికి మనం మరణంతో పోలుస్తున్నారు బాబా. మరణం అయిపోతే అన్నీ తెగిపోతాయి అనుకోవద్దు సుమా అని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు ఇక్కడ. అంటే 7వ భూమికలో సంబంధాలు తెగిపోవడము, మామూలుగా స్థూల ప్రపంచంలో ఉంటూ మరణించినప్పుడు సంబంధాలు తెగిపోవడము పోల్చి చెప్తూ ఉన్నారు బాబా ఇక్కడ. ఎందుకంటే చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా అతను ఇంకా కేసులు పోతాయి, ఆస్తులకు సంబంధించి ఇవేవి నిలబడవు, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. ఇంకా అతని ఆధార్ కార్డులు అన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి మరణంతో పాటు కదా. సో అది ఇది ఒకటి అనుకోవద్దు సుమా అని చెప్తున్నారు. ఒకవేళ 7వ భూమికలో ఇతను సంబంధాలు తెంచుకునేటువంటి ఆ పరిస్థితితో మామూలు భౌతిక మరణాన్ని పోలిస్తే అది చాలా అసలు ప్రాముఖ్యత లేని విషయంగానే మిగిలిపోతుంది డెత్ అనేటువంటిది అని చెప్తూ బాబా వర్ణిస్తున్నారు. మరణంలో జరిగేటువంటి ఈ సంబంధాలు తెంచుకోవడం ఎలా ఉంటుంది. సాధారణంగా మరణ సమయంలో సూక్ష్మ శరీరంతో దానికి సంబంధించిన ప్రాణశక్తులతోటి పూర్తిగా సంబంధం వెంటనే తెగిపోతుంది. ఇప్పుడు 5 గంటలకు చనిపోయాడు అనుకోండి, 5 గంటలకే ఈ సూక్ష్మ శరీరంతో ప్రాణశక్తులతోటి సంబంధం తెగిపోతుంది. కానీ ఒక 4 రోజుల వరకు మానసిక శరీరం మాత్రము ఈ భౌతిక పరిసరాల పట్ల, భౌతిక ఈ స్థూల శరీరం పట్ల సంబంధము కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఎందుకని మానసిక శరీరం ఎందుకన్నారు? సంస్కారాలు అక్కడే నిలవ ఉంటాయి కాబట్టి ఈ సంస్కారాలతో వీడికి అటాచ్మెంట్ 4 రోజుల వరకు సుమారు కొనసాగుతుంది. అది మనం చిన్న దినం అంటాం చూడండి, అది బహుశా నాకు పూర్తిగా తెలియదు దాని గురించి, అనుకుంటున్నాను నేను. సో ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ సంబంధము
తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బహుశా అది 90% ఉందనుకున్నాం. అది అలా క్రమంగా 80, 70, 60 అలా తగ్గిపోతుందన్నమాట. ఏది సరిగ్గా ఇంకొక 7 రోజుల పాటు అంటే 11వ రోజు వచ్చేటప్పటికి పూర్తిగా అతనికి వదిలిపోతాయి అని. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే 7వ భూమికలోకి వచ్చేటప్పటికి అప్పుడు మనం పోలిస్తే అక్కడ ఫైనల్ ఎనిహిలేషన్ అంటే ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకోండి, అది ఎంత పెద్ద ముద్ద పెట్టినా ఒక నిమిషం 2 నిమిషాలు అయ్యేటప్పటికి శేషం కూడా మిగల్చకుండా హరించిపోతుంది. అది ఎనిహిలేషన్ అంటే. అది ఫైనల్ ఎనిహిలేషన్. 6వ భూమికి దాటి 7వ భూమికలో ప్రవేశించే ముందు ఆ ఫనాలోకి వెళ్ళినప్పుడు అది శరీరాలకి మనస్సుకి మాత్రమే సంబంధించినది కాదు. అది అసలు మనస్సులో మూట ఉన్నటువంటి సంస్కారాల మూటతోటి పూర్తిగా అవి హరించిపోవడము. అది మొత్తం అసలు యాక్చువల్గా మనకు బయటపడేది దేని నుంచి అంటే సంస్కారాల పట్టు నుంచి అని చెప్తున్నారు బాబా. పూర్తిగా భస్మం అయిపోతాయి అన్నమాట. మనసు అంటే ఏంటి? ఒక గంప. ఆ గంప నిండా ఉన్నవేంటి? సంస్కారాలు. సో గంప ప్రమాదం కాదు, గంపలో ఉన్న సంస్కారాలు ప్రమాదం. సో సంస్కారాలు కూడా కలిసి మనసు పూర్తిగా హరించిపోతుంది అని చెప్తున్నారు. ఇది సార్ ఇక్కడ నాకు అర్థమైంది. యూ కెన్ కంటిన్యూ టు డిస్కస్. జయం సార్. ఏమైనా సందేహాలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, మీరు చెప్పింది అర్థమైంది సార్. అంటే ప్రాణశక్తి ఒకటి డిటాచ్ అయిపోతుంది, కానీ మెంటల్ కనెక్షన్ ఇంకా అంటే అది కాంట్ ఇమాజిన్ అనుకోండి ఎలా ఉంటుందని. కానీ మెంటల్ బాడీ కూడా దాని నుంచి డిటాచ్ అయిపోయినట్టే కదా సార్? ఒకసారి సటిల్ బాడీ సెపరేట్ అయిపోయింది అంటే అది పోగు చేసుకున్న సంస్కారములన్నీ స్థూల అనుభవాల నుంచి పోగు చేసుకుందండి. అవునండి, అవును. అవన్నీ మానసిక శరీరంలో స్టోర్ అయినాయండి. బలంగా లింక్ ఉంది వాటికి. లింక్ ఉంది. అంచేత 4 రోజులు పూర్తిగా దాని ప్రభావము ఫుల్గా ఉంటుంది అనమాట. 4 రోజులు 4 రోజుల తర్వాత నెమ్మదిగా పట్టు సడలి క్రమంగా 11వ రోజు వచ్చేటప్పటికి పూర్తిగా స్నాప్ అయిపోద్ది అనమాట. ఓకే, ఓకే. అది సరే. షీరిన్ ఏదో పెట్టారు. హియర్ ఓన్లీ థింగ్ దట్ స్టిల్ రిమైన్స్ విత్ ద సోల్ ఈజ్ ద కాన్షియస్నెస్, కరెక్ట్ అని అడుగుతారు. సోల్తో ఇప్పుడు ఉండేది ఈ స్థితిలో కాన్షియస్నెస్. కరెక్ట్ అండి. ఆ కాన్షియస్నెస్ తోటి ఐఎమ్ గాడ్ అని అనుకుంటాడు కదా. అదే 7th ప్లేన్. కరెక్ట్. మీకు యాక్చువల్గా మనం చదువుకున్నప్పుడు గుర్తుందో లేదో, ఫనాలోకి వెళ్ళినప్పుడు ఫనా అంటే దీపం ఆరిపోవడము అని చదువుకున్నాం. డిస్కనెక్ట్. అవునండి, అవును. అయితే ఇటు మాయతోటి ఈ శరీరాలతోటి డిస్కనెక్ట్ అయిపోయాడు, అటు భగవంతునితో ఇంకా సంబంధము ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కదా. సో అదే నిర్వాణ అన్నాడు. అన్నీ పోవడం అనమాట. అది ఇది శూన్యాకాశ స్థితి, వ్యాక్యూమ్ స్టేట్ అన్నారు. కానీ ఉన్నదేంటి? కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు దాకా కాన్షియస్నెస్ సంస్కారాల బరువు మోస్తూ ఉంది. ఇప్పుడు సంస్కారాల లేశం పూర్తిగా లేశము కూడా లేకుండా శుభ్రం అయిపోయింది, శుద్ధి అయిపోయింది ఇప్పుడు. అప్పుడు బాబా అన్నారు భగవంతుడు కూడా లేడు అక్కడ, భగవంతుడు కాన్షియస్నెస్ రూపంలోనే ఉన్నాడు అన్నారు. అంచేత కాన్షియస్నెస్సే ఐఆమ్ గాడ్ అని చెప్పుకునేలాగా హెల్ప్ చేసింది ఇప్పుడు ఆ స్థితిలో. ఎస్ సార్. అంటే ఈ కాన్షియస్నెస్ ఫుల్ ఫ్లడ్ లైట్ వచ్చేసింది, ఇంకేం దానికి ఇబ్బంది లేదు. కానీ ఆ ప్రొజెక్షన్ ఇంకా భగవంతుడి మీద వెళ్ళలేదు అనుకోవచ్చు అండి. అది ఎక్కడండి? అదే ఆ ఫనా స్టేట్ లో. ఫనా స్టేట్ లో అలా కాదు. ఇది ఫనా వచ్చేసిన తర్వాత ఇది పూర్తిగా ఇల్యూషన్ తోటి డిస్కనెక్ట్ అయిపోయాడండి. కానీ భగవంతుడు లైట్ ఇంకా వెలగలేరు. అంటే స్విచ్ ఆన్ చేసాడు కానీ ఇంకా వెలగలేరు అక్కడ. కాసేపటికి భగవంతుడు పూర్తిగా వెలుగు వచ్చేస్తాడు అనమాట. వెలుగు వచ్చేస్తాడు అంతే. ఓకే. అది ఫనాఫిల్లా. అది ఫనాఫిల్లా అంటాం. ఫనాఫిల్లా అనమాట. అంటే అక్కడ కాన్షియస్నెస్ ఆ ముందు చీకట్లో ఉన్నప్పుడు భగవంతుడు కాన్షియస్నెస్ రూపంలోనే ఉంటాడు. భగవంతుడు కూడా ఉన్నాడు అక్కడ. ఈ లైట్ వెలగగానే పూర్తిగా భగవంతుడే ఇంకా అంతా ఉన్నదంతా ఆయనే. ఓకే. ఎస్ సార్.
ముందుకు వెళ్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిరకల్స్. ఇది వేరే సెక్షన్ అండి. మళ్ళీ అదే కొంచెం సెక్షన్స్ కంటిన్యూటీ వైజ్, అంటే మనకి మొదటి పార్ట్లో ఉండదు. అవన్నీ కూడా ఎలాబొరేటెడ్ సెక్షన్స్ విత్ రిఫరెన్స్ నంబర్. ఉదాహరణకి 67 అంటే మనం మెయిన్ చాప్టర్స్లో 67th పేజ్లో దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఉన్నాయిగా, అర్థం ఇవన్నీ చేసుకోండి. మీవేనండి రాజుగారు? ఏవండి? ఎవరు చదవక మీరు చదువుతున్నారా? లేదు లేదు, నాదేనండి, నాదే. ఓకే. అది బాబు గారిది అయిపోయింది కదా, మళ్ళీ నాది వచ్చింది కంటిన్యూటీ. ఈసారి నెక్స్ట్ సార్ ఒకసారి చదవమంటారా లేకపోతే ఏమన్నా? కాదు ఒకసారి డిస్కస్ చేసేయండి సార్, అందరినీ దయచేసి పార్టిసిపేట్ చేస్తారా చేయరా అని అడిగండి. మీకు లోడ్ అయిపోవట్లే మరి. ఏం లేదులేండి, కొంచెం ప్రశ్నల దగ్గర అది పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. డిఫరెంట్ యాంగిల్స్ థింకింగ్ అది. కాదు వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదో అడిగి ఏంటి పరిస్థితి అట్లా అని అడగండి. ఓకే ఓకే ఓకే, ఒకసారి అడిగేస్తే వాళ్ళని. ఓకే అంతే అంతే సార్. ఓకే జై ఓకే బాబా, సార్. జై జై బాబా. బాబా, జై బాబా అండి. సార్ ఏమన్నా చదవమంటారా చేయమంటారా సార్? అనే కంటిన్యూ చేస్తాను. ఇక్కడే చిన్న సెక్షన్ అండి ఇది, ఇక్కడ దాకా. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిరకల్స్. మిరకల్స్లో రకాలు ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ చెప్తున్నారు. మెహర్ బాబా has given us an explanation of the difference between the miracles of a savior, that is avatar, a perfect master, that is Sadguru, a peer and a wali, అంటే 6th or 5th plane respectively. Those on the lower planes, 1st, 2nd, 3rd and 4th. ఈ మిరకల్స్ చేయడంలో ఈ కేటగిరీస్ అన్నీ ఎలా ఉంటాయి అనే వివరణ ఒకదాని తర్వాత ఒకటిగా ఇచ్చారు. అవతారుడు ఎలా చేస్తాడు, సద్గురు ఎలా చేస్తాడు, 5th ప్లేన్లో వలి ఎలా ఉంటుంది, 6th ప్లేన్లో పీర్ ఎలా చేస్తారు, అలాగే లోయర్ ప్లేన్స్ అంటే 1, 2, 3, 4 ఈ భూమికల్లో ఉన్న వాళ్ళ ఆ మిరకల్స్ ఎలా ఉంటాయి, అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, చేసేటప్పుడు ఎలా చేస్తారు అనేది ఇక్కడ వివరిస్తున్నారు. అందులో మొదటిది ద మిరకల్స్ ఆఫ్ ఎ సేవియర్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే అవతారుడు చేసే ఆ మిరకల్స్ ఎలా ఉంటాయి. ద మిరకల్స్ ఆఫ్ ఎ సేవియర్ ఆర్ ఆఫ్ ఎ యూనివర్సల్ క్యారెక్టర్ అండ్ ఆర్ పెర్ఫార్మ్డ్ వెన్ యూనివర్సల్లీ నెససరీ. అవతారుడు వచ్చి ఆయన ఏదో చేశాడు, అంటే కరెక్ట్ పదం మిరకల్స్ అంటే మాయ చేయడం కాదండి. ఏంటి సార్ అంటారు నాగేశ్వర? అద్భుతాలు. ఓకే, అదే స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. ఓకే, ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే, అద్భుతం అంటే ఏంటి, మన అవగాహన దాటి ఆయన మనకి ఏదైనా చేశాడు అనుకోండి, ఆ ఫిజికల్ బాడీలో మన ముందు ఉన్నప్పుడు దాన్ని అద్భుతం అంటాం కదా, మన అవగాహన దాటి ఉన్నది కనుక. ఆ అద్భుతాలు ఎలా ఉంటాయట, యూనివర్సల్ ఇన్ క్యారెక్టర్ అనమాట. అంటే విశ్వాత్మకంగా ఉంటాయి ఆ లక్షణం, ఏదో చిన్నవి చేయడం అలాంటి కాదు. ఆ విశ్వాత్మకంగా అది అవసరం అనుకున్నప్పుడు ఆయన చేస్తాడు. అంటే చేస్తాడు, కానీ అది పర్పస్ ఈజ్ వెరీ బిగ్. ఆ క్యాన్వాస్ పెద్దది బాగా. వెన్ ఏ సేవియర్ ఇంటెంట్స్ వర్కింగ్ ఏ మిరకల్, he stations himself for the time being on the 6th, 5th or 4th plane as demanded by the circumstances. ఆయన ఏదైనా ఒక అద్భుతం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కమ్స్ ఇన్ టు ఏ స్టేట్ అనమాట, స్టేషన్. అంటే భగవంతుడు అనుభవం పూర్తిలో ఉంటాడు, మానవ అనుభవంలో ఉంటాడు కనుక అవతారుడి ఈ మధ్యస్థంగా ఎక్కడన్నా కూడా ఈ కెన్ గో అండ్ డూ దోస్ మిరకల్స్. అవసరాన్ని బట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ పరిస్థితులను బట్టి ఆయన 6వ భూమికి రావచ్చు, 5వ భూమికి వచ్చి ప్రతిష్ఠించుకుని అక్కడి నుంచి చేయొచ్చు, అలాగే 4వ భూమికి నుంచి కూడా చేయొచ్చు. వెన్ హౌఎవర్ ఇట్ ఈస్ డిజైర్డ్ దట్ ద మిరకల్స్ బి వెరీ ఫోర్స్ఫుల్, ఈ స్టేషన్స్ హిమ్సెల్ఫ్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఆన్ ద 4th ప్లేన్. నిజంగా ఆ మిరకల్ చాలా ఉధృతంగా ఉండాలనుకోండి, సటిల్గా కాకుండా, అప్పుడు తప్పనిసరిగా ఆయన 4వ భూమికలోకి వచ్చి అది చేస్తారట. ఇదండి ఫస్ట్ థింగ్. దీన్ని డిస్కస్ చేద్దాం నెక్స్ట్. సంతోష్ ఇక్కడి నుంచి కదండి మీది పర్ఫెక్ట్ మాస్టర్స్? అవును సార్. ఓకే, ఇది ఇక్కడ దాకా ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు?
ఓకే, మీరు సమ్అప్ చేయండి సార్ ఇది మహేశ్వర్. జై బాబా అండి. మిరకిల్స్ అంటే మరొక సందర్భంగా బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. మామూలుగా భౌతికమైనటువంటి జోక్యంతో ఈ పనులు జరుగుతూ ఉంటాయి మన స్థూల ప్రపంచంలో. ఒక పుస్తకం ఈ టేబుల్ మీద ఉంది, ఇంకొక టేబుల్ మీకు పుస్తకం వెళ్ళాలంటే నేను చేత్తో దీన్ని ఇలా పంపించాలి, లేకపోతే కన్వేయర్ బెల్ట్ లాంటిది ఉంది, అది తీసుకెళ్ళాలి దాన్ని, అంతే కదా. కానీ దాన్నంతట అది అలాగ గాల్లో ఎగురుతూ ఆ టేబుల్ మీకు వెళ్ళింది అనుకోండి, అది అద్భుతము, మిరకిల్ కదా. ఎందుకంటే భౌతికమైనటువంటి ఇంటర్ఫిరెన్స్, జోక్యం లేకుండా విషయం జరిగితే దాన్ని అద్భుతము అంటాం. బాబా రకరకాల స్థాయిలలో, ఆధ్యాత్మికంగా రకరకాల స్థాయిలలో ఉండేటువంటి వ్యక్తులు చేసే అద్భుతాలను వర్గీకరించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మొట్టమొదట అవతారుడు చేసేటువంటి అద్భుతాలు, 2 ఒక సద్గురువు చేసేటువంటి అద్భుతాలు, 3 ఆరవ భూమికలో ఉండే వ్యక్తి పీర్ అతను చేసే అద్భుతాలు, ఇంకా 5వ భూమికలో అంటే వలి అతను చేసే అద్భుతాలు అక్కడ కలిపి ఒక దానిలో పెట్టారు. ఇంకా 1, 2, 3, 4 భూమికలలో ఉండే వ్యక్తులు చేసేటువంటి అద్భుతాలు అంటే 4 స్థాయిలు పెట్టారు. ఇక్కడ మొట్టమొదటిది అవతారుడు చేసేటువంటి అద్భుతాలు. మనం మళ్ళీ ఒక్కసారి ఈ 4 రకాలుగా ఎందుకు మనం వర్గీకరించారు బాబా? వీళ్ళ యొక్క చైతన్య స్థాయి దానికి అనుగుణంగా చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్నది ఎంతవరకు చదువుకున్నది, అవతార పురుషుడు సకల చరాచరముల యొక్క కనెక్షన్ అతనికి ఉంటుంది కదా. ఈ బికమ్స్ యాంట్ ఫర్ యాంట్, ఎలిఫెంట్ ఫర్ ఎలిఫెంట్, పిగ్ ఫర్ పిగ్ అని చదువుకున్నాం మనం కదా. అవతార పురుషుడు అంటే మనం పిపీలకాది బ్రహ్మంతము అంటాం కదా. అంటే ప్రతి అణువుతోటి అతను సంబంధము కలిగి ఉంటాడు, అతనికి ఉన్న అనుభవం అది. కాబట్టి అతను ఏది చేసినా అది ఒక వేరే స్థాయి, వేరే రిఫ్లెక్షన్, వేరే ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే సద్గురువు మానవాళ్ళతోనే ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాడు. కాబట్టి అతను చేసే అద్భుతం యొక్క ఇంపాక్ట్ ఒక రకంగా ఉంటుందన్నమాట. అలాగే 6వ భూమిక వాడు, 5వ భూమిక వాడు, 1, 2, 3, 4 ఇలా వీళ్ళందరికీ కూడా వీళ్ళ యొక్క స్థాయి అనుగుణంగా వాళ్ళు చేసే అద్భుతాల యొక్క ప్రభావము ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా చెప్పింది అనుకోండి, చెప్తే దేశంలో ఉన్న ప్రతి కోర్టుకి కూడా అది ఒక మార్గదర్శనం అవుతుంది. దాన్ని తప్పనిసరిగా వాళ్ళు అమలుపరిచి తీరవలసిందే కదా. అదే ఒక చిన్న కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పింది అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి చిన్న కోర్టుకే అప్లై అవుతుంది, అంతకుమించి పై కోర్టులు పట్టించుకోరేవి కూడా కదా. అంచేత అవతారుడు ఎప్పుడు స్పెషల్ అన్నమాట అతను. ఎందుకని అతనికి యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ మైండ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతివాడు ఎఫెక్ట్ అవుతాడు అతను ఏం చేసినా కూడా. అది మొట్టమొదటిది అవతార పురుషుడు యొక్క ఇది చెప్తున్నారు ఇక్కడ. అతను చేసే అద్భుతాలు యూనివర్సల్ క్యారెక్టర్ అండ్ యూనివర్సల్లీ నెసెసరీ, 2 గుణాలు చెప్పారు. అతను ఏది చేసినా విశ్వం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది, విశ్వం అంతా ప్రభావం చూపెడుతుంది. అందుచేత అతను యూనివర్సల్ లెవెల్లో అవసరమైతేనే చేస్తాడు అతను అటువంటి అద్భుతం, లేకపోతే చేయడు అతను. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే గనక మనం మొట్టమొదటి నుంచి చదువుకున్నాం, 1లో కొన్ని శక్తులు ఉంటాయి, 2లో మరికొన్ని శక్తులు, 3లో ఇంకా 4కు వచ్చేటప్పటికి విపరీతమైన దైవీ శక్తులు వచ్చేస్తాయి, అపారము అని చదువుకున్నాం మనం కదా. 5, 6 ఈ స్థాయి దాటిపోతాయి, వాళ్ళు అంతగా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మనం చదువుకున్నాం ఇప్పటికే కదా. అంచేత 7వ భూమికలో అసలు అద్భుతాలు చెయ్యాలి అనేటువంటి సంకల్పమే ఉండదట, అతనికి అవసరం కూడా ఉండదు. కానీ ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఈ శక్తులన్నీ ఎక్కడుంటాయి, 6, 5, 4 అంటే 4 బాగా పెద్ద స్థాయి శక్తులు, 5 కొంచెం, 6 అలాగా ఈ మూడిట్లో ఏదో ఒక చోట అతడు అవసరాన్ని బట్టి ఆ భూమికలోకి దిగొచ్చి అక్కడి నుంచి చేస్తాడట ఈ మిరకిల్స్. అంటే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు అనుకున్న, ఈ చిటికెనేల మీద పర్వతాన్ని నిలబెట్టాడు అంటే దానికి ఇదిగో ఆ స్థాయిని బట్టి అతను ఆ భూమికలోకి దిగి వచ్చి అక్కడి నుంచి ఆ పనులు చేస్తాడట, అద్భుతాలు. అది
ఇంకా బాగా ప్రభావవంతమైనటువంటి అద్భుతం చేయాలంటే 4వ భూమికే దిగి వస్తాడు. ఇది బాబా చెప్పినటువంటి విషయం అండి. ఒక చోట అడగడం కూడా జరిగింది బాబాని. బాబా, కృష్ణుడు చిటికినీల మీద పర్వతాన్ని ఎత్తాడు అంటారు. అది నిజమేనా అని అడిగితే ఆయన నవ్వి బాబా అన్నారట, అది చిన్న విషయం, అది పెద్దదేం కాదు కృష్ణుడికి అన్నారు. ఎస్ సార్. జయవాస్. జై బాబా. అద్భుతాలన్నా మహత్తులన్నా ఒకటేనా సార్? ఒకటేనండి. ఓకే సార్. అంటే మన సందర్భాన్ని బట్టి, కానీ మహత్వం అనే కంటే అద్భుతం అనేది సూట్ అయిందని అవును. మనం గాడ్ స్పీక్స్లో అద్భుతం అని వాడుతూ వెళ్ళాం మనం. ఓకే సార్. అంతే సార్, అంతేనమ్మా. ఓకే అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? మిరకిల్స్. అంటే జయబాబు అండి, ఇప్పుడు అంటే భగవంతుడు చెయ్యాలంటే ఈ ప్లేన్స్ లో దిగి వస్తేనే చేస్తారు కదండి. కరెక్ట్ అండి, కరెక్ట్. బాబాయ్ చెప్పారు కదా. అంటే సడన్ గా అంటే ఆయన ప్రతి అంటే ఇప్పుడు అంటే ఒక రకంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన అందరూ ఆయన భగవంతుడు అంతా యూనివర్స్ అంతా ఆయన వేడుకున్నప్పుడు ఆయన ప్రతిసారి అంటే ఆ ప్లేన్స్ లో దిగి ఆ తగ్గ అవసరానికి తగ్గట్టుగా ఆ ప్లేన్స్ ఎంచుకుని దానిలో మహా మెరికల్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నాడు అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు టూర్లో ఉన్నాడు, వైజాగ్ వచ్చాడు. వైజాగ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లు పట్టా కావాలన్నాడు. ఇల్లు పట్టా కావాలంటే ఇల్లు పట్టా ఆయన ఇచ్చేస్తాడా రాసి? ఎప్పుడు వైజాగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పిలిచి అతని సీట్లో కూర్చుని సంతకం పెట్టిస్తాడు కావాలంటే. అయితే అవతారుడు అన్ని భూమికల్లోనూ సమానంగా ఏకకాలంలో ఉండగలడు కాబట్టి అతను ఆ పవర్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు. ఏకకాలంలో ఉంటారు కాబట్టి ఏకకాలంలో అన్ని భూమికల్లో ఉంటాడు కదా ఆయన. అవును, మొత్తం ఆ తగ్గట్టుగా యాక్ట్ చేస్తారు. అది అంచేత ఆ కలెక్టర్ కూర్చొని సంతకం పెడతాడు అన్నమాట. ఆ కలెక్టర్ రోల్లోకి వెళ్ళిపోగలడు అనమాట. రోల్లోకి వెళ్ళిపోగలడు ఆయన. అది కానీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇవన్నీ చాలా చిన్న విషయాలు కదా. అతను అది చేయడు సాధారణంగా. ఎస్ సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. సంతోష్ జీవో అండి. ద మిరకిల్స్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్. ఒక సద్గురు చేసేటటువంటి అద్భుతాలు. ద మిరకిల్స్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఆర్ ఆన్ ఏ వెరీ లార్జ్ స్కేల్, బట్ దే డూ నాట్ కవర్ ద హోల్ యూనివర్స్. అయితే ఇక్కడ సద్గురువు చేసేటటువంటి అద్భుతాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి, కానీ అది విశ్వాత్మకంగా అయితే ఇంతకుముందు అవతారుడు చెప్పింది యూనివర్సల్ మొత్తానికి కవర్ చేస్తుంటుంది ఆయన చేసినటువంటి అద్భుతాలు అని చెప్పారు. అయితే పర్ఫెక్ట్ మాస్టర్వి భారీ స్థాయిలోనే ఉంటాయి, కానీ అది యూనివర్స్ మొత్తాన్ని కవర్ చేయవు అని ఇక్కడ కంపారిటివ్గా చెప్తూ ఉన్నారు. లైక్ ద సేవియర్స్ మిరకిల్స్, హవెవర్ దే ఆర్ రాట్ సోల్లీ ఫర్ ద స్పిరిచువల్ అవేకనింగ్ ఆఫ్ అదర్స్. అయితే ఆ అవతార పురుషుడు చేసినటువంటి అద్భుతాల మాదిరిగానే ఈయన ఈ సద్గురువు చేసినటువంటి అద్భుతాలు కూడా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొల్పుని ఇతరులకు అందించడం కోసం వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు. లైక్ ద సేవియర్ ఆల్సో ద పర్ఫెక్ట్ మాస్టర్ హూ ఇంటెండ్స్ వర్కింగ్ ఎ miracle stations himself on the 6th, 5th or 4th plane for a time being. అలాగే అవతార పురుషుల మాదిరిగానే ఈయన ఏదైనా ఒక మిరాకిల్ చేయాలి అంటే ఆ పర్టికులర్ భూమికిలో కదా, 6 కావచ్చు, 5 కావచ్చు, 4 భూమి కావచ్చు, అక్కడ తను స్థాపితం చేసుకొని ఆ యొక్క మహిమాన్ని లేదా ఆ యొక్క అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు. అండ్ ఫర్ ఎ వెరీ ఫోర్స్ఫుల్ మిరకిల్ he stations himself for the time being on the 4th plane. అది ఒక శక్తివంతమైనటువంటి మిరకిల్ ఏదైనా చేయాలి అంటే ఆయన 4th plane లోకి వచ్చి ఆ యొక్క మిరకిల్ ని చేయాల్సి ఉంటుంది. No miracles are ever wrought by Mazzubi Kamil of the 7th plane for the simple reason that the 3 spheres, the mental, subtle and gross, do not exist for such a soul. అయితే ఇంతవరకు సద్గురు గురించి చెప్పారు. ఒకవేళ
మజూబీ కామన్ తీసుకున్నట్లయితే 7వ భూమికలో ఉన్నటువంటి మజూబిని తీసుకున్నట్లయితే బ్రహ్మీభూత్ మజూబ్ అని వాడుతూ ఉంటాం కదా. ఆయన మాత్రం ఎటువంటి మిరకిల్స్ చేయడు. ఎందుకు అంటే ఆయనకి ఈ యొక్క 3 భువనాలు, ఈ మానసికమైనది, స్థూలమైనది, శారీరకమైనవి ఉండవు కాబట్టి ఆయన ఏ రకమైనటువంటి మిరకిల్స్ చేయడు. ఆయన కేవలం దైవీ చైతన్యం తప్ప ఈ సృష్టికి సంబంధించినటువంటి 3 చైతన్యాలు ఏవి ఉండవు కాబట్టి ఆయన ఎటువంటి మిరకిల్స్ చేయడు అని చెప్పేసి పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ముఖ్యంగా పర్ఫెక్ట్ మాస్టర్ చేసేటటువంటిది మిరకిల్స్, అవతారుడు చేసే మిరకిల్స్ తో పోలిస్తే యూనివర్సాలిటీ ఉండదు కానీ భారీ స్థాయిలోనే ఉంటుంది. అవతారుడు ఏ రకంగా అయితే ఒక పర్టికులర్ భూమికలోకి వచ్చి మిరకల్ పర్ఫామ్ చేస్తూ ఉంటాడో ఈయన కూడా అలానే చేస్తూ ఉంటాడు. ఈయన చేసే మిరకిల్స్ ఆధ్యాత్మిక మేలుకొల్పుని ఇతరులకు ఇవ్వడానికే చేస్తూ ఉంటాడు సద్గురువు కూడా అని చెప్పి సమ్మరీగా పారాగ్రాఫ్ లో నాకు అర్థమైంది. జయవాణి ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సమప్ చేయండి సార్. ఇది జై బాబా సార్. సద్గురు గురించి కూడా బాబా చెప్తూ అవతారుడి యొక్క అద్భుతాల్లాగే ఇవి కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. అయితే మొత్తము విశ్వముకు ప్రభావితం చేసేలాగా ఉండవు. అవతారుడి మెరికల్స్ గురించి ఇక్కడ ఒక కొత్త విషయం బాబా చెప్పారు, పై పేరాలో డిస్కస్ చేయండి. ఒక ఆత్మని ఆధ్యాత్మికంగా మేలుకొల్పడానికి వాళ్ళు అద్భుతాలు చేస్తారు, కానీ మరే కారణంగానూ అద్భుతాలు చెయ్యరు ఇద్దరు కూడా, అవతారుడు కానీ సద్గురువు కానీ. అది ఇంపార్టెంట్ అండి. అలాగే అవతారుడు ఎలాగైతే తన తాను 6, 5, 4 భూమికల్లో పెట్టుకుంటాడో అలాగే సద్గురు కూడా తను కూడా 6, 5, 4 భూమికల్లోకి వచ్చి కావలసినటువంటి ఆ మెరికల్ని చేస్తాడు. అయితే మజూబ్ మనం చదువుకున్నాం, 7వ భూమికలోకి వెళ్ళగానే మొట్టమొదట అతని శరీరంతో కనుక కంటిన్యూ అయితే ఫస్ట్ మజూబ్ అవుతాడు. మజూబ్ అంటే ఏంటి? స్థూలము, సూక్ష్మము, మానసికము 3 భువనాలతో 3 శరీరాలతో సంబంధం కట్ చేసుకుని ఓన్లీ పరమాత్మ అనుభవం మాత్రమే ఉంటుంది. అతను ఎటువంటి అద్భుతాలు చెయ్యడు అంటున్నారు బాబా. ఎందుకు చేయడు? అసలు నువ్వు ఉన్నట్టే అతనికి తెలియదు, నీకు అవసరం గురించి అతనికి తెలియదు, నువ్వు మొరపెట్టుకుంటున్నావు అనే విషయం అతనికి తెలియదు. మరి ఎలా చేస్తాడు అద్భుతం? చేయడు. అది సరి పేరాలో బాబా చెప్పింది. జై బాబా. జై వాసన్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? కంటిన్యూ చేయండి సంతోష్. The miracles of a peer or wali. The miracles of a peer or wali are on a limited scale. అక్కడ 6వ భూమికలో ఉన్నటువంటి పీర్ కానీ లేదా 5వ భూమికలో ఉన్నటువంటి వలి కానీ చేసేటటువంటి అద్భుతాల యొక్క పరిధి కొంచెం పరిమితి స్థాయిలో ఉంటుందని చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ దే పర్ఫార్మ్ నో మిరకిల్స్ డైరెక్ట్లీ. అయితే వాళ్ళు నేరుగా ఇప్పుడు కూడా ఎటువంటి అద్భుతాలు చేయరు. However, such miracles as can be attributed to them are wrought from their mental influence over the thoughts and the feelings of others, yielding both spiritual and material benefits. ఇది గతంలో మనం చదువుకున్నాం. ఆ 4వ భూమిక దాటి తర్వాత ఆత్మ 5, 6 భూమికల్లోకి ఉండేటప్పుడు అవి అద్భుతాలని నేరుగా ఏమీ ప్రదర్శించదు. కానీ ఈ 5, 6 భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మానసిక భువనానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క అనుభూతులు, భావనల్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అలా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఏదైనా మిరకిల్ చేయాలి అంటే అలా చేస్తారు, కానీ నేరుగా వాళ్ళ శక్తిని ప్రయోగించి ఏ రకమైనటువంటి మిరకిల్స్ చేయరు. అలాగే వాళ్ళు చేసేటటువంటి ఈ అద్భుతాలు ఎందుకు చేస్తూ ఉంటారంటే, అంతకుముందు మనం చెప్పుకున్నట్టు అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ ఏదైనా మిరాకిల్ చేస్తే అది కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఎదుటి వాళ్ళకి అందించడం కోసం చేస్తూ ఉంటారు. కానీ 5, 6 భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళు మిరకిల్ చేస్తే అది ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమైనా చేయొచ్చు, లేదా భౌతిక ప్రయోజనం కోసమైనా చేయొచ్చు.
దే డూ నాట్ కమ్ డౌన్ టు ద ఫోర్త్ ప్లేన్, ద ప్లేన్ ఆఫ్ ఆల్మైటీ స్పిరిచువల్ పవర్స్. అయితే ఇంతకు ముందు చెప్పుకున్నాం, అవతారుడు కానీ సద్గురువు కానీ ఒక శక్తివంతమైనటువంటి మిరకల్స్ చేయాలంటే ఫోర్త్ ప్లేన్కి వచ్చి అక్కడ చేస్తూ ఉంటారు. దాని తాలూకా రీజన్ ఇక్కడ మరొకసారి చెప్తూ ఉన్నారు. ఆ ఫోర్త్ ప్లేన్ అనేది ప్లేన్ ఆఫ్ అదే దైవీ శక్తులకు మూలస్థానం, ఆల్మైటీ స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి కదా. అయితే ఈ 5-6 భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు ఫోర్త్ ప్లేన్కి దిగి ఆ మిరకల్స్ చేయరు. కేవలం అవతారుడు సద్గురువులు మాత్రమే ఆ ఫోర్త్ ప్లేన్లోకి వచ్చి ఆ మిరకల్స్ చేయడం జరుగుతుంటుంది. కానీ వీళ్ళు కేవలం ఆలోచనలు, భావనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా మాత్రమే తమకు కావాల్సినటువంటి అద్భుతాలు చేస్తూ ఉంటారు. అది సార్. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? సంతోషి జై బాబా. అంటే ఇక్కడ మిరాకిల్స్ చేయడము, ఈ పీర్ గాని వలి గాని చేయడం అంటే కేవలం వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మార్చడమే అంటావా? అదే అద్భుతం అంటావా? వాళ్ళ థాట్ ప్రాసెస్ అంటే అలా అనుకోండి. నేనేమనుకుంటానంటే థాట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటారేమో అనుకుంటాను. అదర్స్ అన్నారండి, అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే నాకు అదే డౌట్ వచ్చింది. సంతోష్, అది స్పిరిచువల్ ఫోర్త్ ప్లేన్ వాడనే నేను అనుకుంటున్నానండి. సార్ అదే అయ్యింది సార్, కరెక్ట్. ఇప్పుడు ఫోర్త్ ప్లేన్ వాడు ఆల్మైటీ పవర్స్ కదా అది. సో వాడి ద్వారా చేయించొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే నాకు అలా అనిపించింది సంతోష్. సార్ అవును సార్, నాకు అలాగే. అండ్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోర్త్ రారు, కానీ ఫోర్త్ ప్లేన్ లో ఉన్న వారి యొక్క మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వాళ్ళకి కావాల్సిన పని అంతే మనం చేయించుకుంటారు. అలా చదువుకున్నాం అక్కడ ప్లేన్ చదివినప్పుడు. 4వ భూమికి వాడికి డేంజర్ ఉంది, 5లోకి వెళ్ళిపోతే మాత్రం ఆ డేంజర్ లేదు, ఎందుకంటే వీడు ఎప్పుడు అద్భుతాలు చేయడు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే 4వ భూమికి వాడి మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా చేయిస్తాడు అని చదువుకున్నాం మనం. అదే ఆ విధంగానే మెటీరియల్ బెనిఫిట్ రాగలదు కదా, లేకపోతే పాసిబుల్ కాదు మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. అవునండి, అవును. షిరీన్ కూడా ఏదో క్వశ్చన్ పెట్టినట్టు. When a peer or wali performs a miracle for, say, a greater good by influencing the minds of those in the lower planes, does this have any effect on the samskar of those in the lower planes? If so, how? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి ఇది. అంటే వాళ్ళు అలా మార్చేస్తుంటే వాళ్ళు ఇచ్చే ప్రకారం how it affects the సంస్కారాస్ అని. బహుశా ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ఇవ్వగలరు అనిపిస్తుంది. అదేలేండి, సంస్కారాస్ ఎఫెక్ట్ అవుతాయనే కదా దాని ఇంప్లికేషన్. అదే అంటే దే మే అబ్జర్వ్ దో సంస్కారాస్, వీ డోంట్ నో. అంటే దే ఆర్ క్యాపబుల్ కదా. అంతా గెస్ వర్క్ అండి, అంతేలేండి. మనం చేసేది అంతా గెస్ వర్కే. Jai Baba sir, I think there will be no effect because in the lower planes only unwinding will be taking place. No new samskars are produced. That's why there will not be any effect of that if they do anything. Okay. So can they absorb samskaras of lower plane people, sir? Normal, ordinary people or something like that? No, the planes, the pilgrims of the planes, only unwinding will be there. Okay. No new samskaras are created for them. Okay. I guess the question is effect on the samskara of those in the lower planes. I don't know what the questions are. Higher plane people, they're doing miracles on the lower plane people. Is that
యాక్ట్ ఎఫెక్ట్ ద సంస్కారాస్ ఆఫ్ ద లోయర్ ప్లేన్ పీపుల్. So for grassroots people, it will affect, but Yeah. it will not affect the people for the pilgrims on the Oh. spiritual path. That is 1, 2, 3 planes. Yes. రాజుగారు It won't నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇప్పుడు 4వ భూమికి వాడికి సంస్కారాలు ప్రమాదం ఉంటుందండి. ఓకే. బట్ 5, 6 భూమికల వాళ్ళకి వాళ్ళు మేలు చేయడానికే చేస్తారు, కానీ పర్సనల్ గెయిన్స్ కి సెల్ఫిష్ గెయిన్స్ కి చెయ్యరు, ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వరాళ్ళే. అవునండి, ఇబ్బందులు పడి కాబట్టి వాళ్ళకి నష్టం లేకుండా, ఎవడు సాయం అందుకుంటున్నాడు వాడికి నష్టం లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, అంతే సార్. దట్ ఈస్ వాట్ రఘుపతిజీ సేయింగ్, ఐ థింక్. రైట్. Yes, sir. That we have already discussed, sir, that unwinding for that pilgrims only unwinding will be there. Yes, sir. Okay. But 4th plane there is a risk, sir. That is what 4th plane there is a risk, because he will lose all consciousness and he will endanger himself. That is there. And if he uses the misuse But of powers. 5th and 6th planes, they don't damage anybody, they don't hurt anybody, they don't hurt themselves. Yes, sir. Yes, such type of miracles they do. Yes, sir. ఓకే సార్. సో నెక్స్ట్ టైంకి వెళ్దామండి. సంతోష్ కంప్లీట్ చేసేయండి. సమ్మరీ కాదండి, సమ్మరీ అవ్వలేదు. ఓకే సార్, చేయండి సార్. సింపుల్ సార్, అదే మనం అనుకున్నదే. వీళ్ళు 5వ భూమికి వాళ్ళు 6వ భూమికి వాళ్ళు డైరెక్ట్గా మిరకిల్స్ చెయ్యరు. వీళ్ళకి మనసు మీద ఆధిపత్యం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా భౌతికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే ఆ 4వ భూమికలో ఎవరికైతే అపారమైన శక్తులు వచ్చాయో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా, వాళ్ళ ద్వారా మెటీరియల్ బెనిఫిట్ పాస్ ఆన్ చేయగలరు. వాళ్ళంతటి వాళ్ళు మాత్రం 4వ భూమికలోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి అవతారుడులాగా, సద్గురువులాగా అద్భుతాలు చెయ్యరు. అంతే సార్. ఓకే సార్. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారండి ఇలాగ చేయమని డైరెక్ట్ గా? 4th ప్లేన్ ఉన్న వాళ్ళకి 5th ప్లేన్ వాళ్ళు పలానా చోట ఇలాగ అవుతున్నది మీరు చేయమని కమ్యూనికేట్ చేస్తారండి? ఎందుకంటే మనసు ఇప్పుడు 5th ప్లేన్ వాడు ఆలోచించే సామర్థ్యం మీద అధిపతి వాడండి కదా. 6th ప్లేన్ వాడు అనుభూతులు పొందేటువంటి పరిస్థితి మీద అధిపతి కదా. అంతే కదా, 5th-కి 6th-కి తేడా. రామారావు. అవునండి. కాబట్టి 5th ప్లేన్ వాడు ఆలోచనల పరిధిని 4వ భూమికలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన పరిధిని స్పృశించి కావలసిన ఆలోచనను సృష్టించగలడు. ఓకే, వాడికి సాయం చేసేలాగా వ్యక్తికి ఎవరికైతే సాయం కావాలో భౌతికంగా వాడికి సాయం వీడి ద్వారా చేయిస్తాడనమాట. బికాజ్ ఈ కెన్ క్రియేట్ ఎ థాట్. అది కూడా బాబా చెప్పారు అక్కడ, ఈ కెన్ క్రియేట్ ఎ థాట్. అది అవసరమే ఉంది. డైరెక్ట్ కమ్యూనికేషన్ కంటే డైరెక్ట్ థాట్ క్రియేట్ చేయడమే గొప్ప కదా. అంతే కదండి. కమ్యూనికేషన్ అంటే మళ్ళీ ఆడికి డిస్క్రిప్షన్ ఆడికి వెళ్ళిపోద్ది 4th ప్లేనుడికి కదా. డైరెక్ట్ గా థాట్ ని క్రియేట్ చేస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అంతే. 6వ భూమికి వాడు ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాడు, ఆ ఫీలింగ్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు 4th ప్లేన్ వాడు. అంతే. ఎస్ సార్. అదే మీరు అడిగేది రామారావు గారు ఆర్డర్స్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అలాగే ఉండదు. ఆలోచనే వీడైపోతాడు కదా, సంతకం పెట్టేస్తాడు అంటాడు ఆటోమేటిక్ గా. ఈ ఆలోచన ఆడలో వచ్చేస్తుంది న్యాచురల్ గా. కంట్రోల్ ఈడి చేతిలో ఉంది కదా 5th ప్లేన్. ఇప్పుడు ఒక ట్రైన్ లో ఎక్కడైనా బాంబు పెట్టారు అనుకోండి, ఆ విషయం ముందు 5th ప్లేన్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాడు వెంటనే మెడికల్స్ లేవు కాబట్టి 4th ప్లేన్ వాళ్ళకి చెప్పి అది అవాయిడ్ చేస్తారా, లేకపోతే 5th ప్లేన్ మన 4th లో ఎంట్రీ అదే వాడికే ఆఫ్ చేస్తారా? ఇన్ఫ్లుయెన్స్ అనే కదా బాబా వాడిన మాట. అంచేత అతని థాట్ లో ఆ థాట్ క్రియేట్ చేయడం, ఫీలింగ్ క్రియేట్ చేయడం ద్వారా అతను చేంజ్ చేస్తాడు. ఓకే సార్. ఈ 4th ప్లేన్ వాడికి తెలియకపోవచ్చు కూడా, ఇది ఇంకో నుంచి వచ్చింది అని థాట్ తనకే వచ్చింది అనుకోవచ్చు కూడా కదా.
మామూలుగా సార్ ప్రాక్టికల్గా కూడా మనం ఫీల్ అవుతుంటప్పుడు బాబా మన పక్కన ఉన్నట్టు ఊహించుకుని ఏమైనా పనులు చేసుకుంటున్నాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరై ఆఫీస్కి పనికి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నాకు అనిపిస్తుంది అలాగే అందరూ పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగా మేబీ ఆ థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అలాగా. ఇన్ఫ్లుయెన్స్ అన్నది కీ బేసిక్ ఈ లెవెల్లో. మీకు ఫిఫ్త్ లెవెల్. అవుట్ ఆఫ్ ప్లేస్ కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. చెప్పండి సార్. డి హాస్టల్లో ఒక వర్కర్ ఉన్నాడు, పేర్లొద్దు, ఓకే. ఆ వర్కరు ఒకరోజు ఆ క్రేపర్ ఏదో పైనుంచి డి హాస్టల్ మెట్లు ఎక్కుతూ ఉంటూ పెద్ద క్రేపర్ ఉంటుంది, అది కట్ చేస్తూ ఉంటే ఏదో కుట్టింది, కుడితే చచ్చిపోయాడు అతను. చచ్చిపోతే గబుక్కుని జాలదస్తారు, వీళ్ళందరూ వచ్చేసారు హడావుడిగా. వీళ్ళంతా ఉన్నారు కదా అక్కడ, డాక్టర్ యాన్ వీళ్ళంతా వచ్చారు, డాక్టర్ గస్ అని ఒక అమెరికన్ ఉన్నాడు కదా అతను, వీళ్ళంతా వచ్చారు. దే డిక్లేర్డ్ హిమ్ డెడ్. కృష్ణ నాయర్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా చాలా బాధపడుతూ ఉన్నారు. పాపం వాళ్ళ ఫాదర్ పోయి 6 నెలలైంది. ఇతని తల్లి, ఇతని భార్య, చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటాడో అని అంతా మాట్లాడుకుంటున్నారట. కానీ ఇతను ఆ పేరపెట్టి వాళ్ళ మీద కూర్చున్నాడు, సోలు పక్కనే బాబా ఉన్నారట. విపరీతమైన ఆనందం అనుభవిస్తున్నాడు అన్నమాట. బాబా ప్రెజెన్స్, బాబాని అలా చూస్తున్నాడు ఆ సోలు. అనుభవిస్తుంటే అందరూ విచారంగా ఉన్నారు, వీళ్ళిద్దరే ఆనందంగా ఉన్నారు. బాబా నవ్వుకుంటున్నారు, ఇతను కూడా బాబాను చూస్తూ ఇతను చాలా ఆనందిస్తున్నాడు. చాలా కొన్ని గంటలు నడిచింది, 2-3 గంటలు. బహుశా బాబుజీ ఎవరో వచ్చినట్టున్నారు ట్రస్ట్. ఈ లోపల వచ్చిన వాళ్ళల్లో టెస్ట్ చేస్తున్నారు, చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేశారు, అయిపోయింది. బాబా ఇతనితో అన్నారట, ఒరే నువ్వు చూడు, ఈ మెడ మీద వెనక మెడుళ్ళ దగ్గర గట్టిగా ఎవడన్నా కొడితే కనుక వీడి బతుకుతాడో అన్నారట బాబా. ఎందుకని, నువ్వు వెళ్ళిపో, మీ అమ్మ చూడు ఎలా గడుస్తుందో, నువ్వు వెళ్ళిపో అన్నారట. వెనక్కి బాడీలోకి వెళ్ళిపో అని సోల్తోటి చెప్పారట. చెప్తే లేదు నేను వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను బాబా అన్నాడట వీడు. ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ. లేదు లేదు చూడు నువ్వు వెళ్ళి అన్నారట. ఎలాగ వెళ్తానంటే వెనకాల కనుక బాడీకి వెనకాల కొడితే ఎవరైనా నువ్వు ఈ సోల్ మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోగలవు అన్నారట. వెంటనే కృష్ణనాయర్ లేచి ఆ బాడీని ఇలా తిరిగేసి వెనకాల కొట్టాడట. కొడితే అందరూ బుద్ధి ఉందా లేదా నీకు, ఆ డెడ్ బాడీని అలాగే అలా కొడతావు అన్నట్టు. వెంటనే ఇతను ఈ సోల్ ఆ బాడీలోకి వెళ్ళిపోవడం, అతను లేచి నుంచోవడం, బాబా డిసప్పియర్ అయిపోయారు, మళ్ళీ మామూలుగా లేచిపోయారు. అందరూ ఓహో ఓహో అనుకున్నారు. అంటే ఆ ఇన్సిడెంట్ వదిలేయండి, దాని గురించి నేను ఇంపార్టెంటా కాదా అని చెప్పట్లే. అంటే బాబా సంకల్పము ప్రకారము ఒక మనిషిలో థాట్ క్రియేట్ అవుతుంది, ఆ విషయం చెప్పడం కోసం చెప్పాను నేను. అంటే అతను చెప్పాడు అనమాట తన అనుభవం ఇలాగా జరిగిందని. అది అంచేత అతను బాబా హెల్ప్ చేయాలనుకుంటే కానీ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది వర్కింగ్ ఆఫ్ ది మైండ్. అతనికి థాట్ క్రియేట్ చేశారు, వెళ్ళి చేసాడు ఆ విధంగా. జై బాబా సార్. జై బాబా సార్. ఇన్స్టంటేనియస్గా అది ఇన్వాలంటరీగా అయిపోతుంది అనమాట. అది అయితే మన విషయంలో కూడా చాలా బాబా మనకి థాట్ అది ప్రొవోక్ చేస్తూ ఉంటాడు, మనకు తెలియదు వెనకాల నుంచి బాబాస్ వర్కింగ్. అవునండి. అంటే ఆయన ప్రెజెన్స్లో ఉండి అనడంలో ఇట్ కుడ్ బి ది వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అంటే ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీవన్ కదా, సరౌండింగ్స్ అన్ని. ఇప్పుడు మనం అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం, ఎవడో పాపం చాలా హృదయ విదారకంగా ఉంటాడు, గబుక్కుని వాడికి డబ్బులు ఇవ్వాలని అనిపిస్తే 100 రూపాయలు ఆడి చేతిలో పెట్టామనుకోండి, ఆ థాట్ ఈస్ క్రియేటెడ్ బై బాబా. బహుశా హీ వాంటెడ్ టు హెల్ప్ దట్ సోల్. అవునండి. మనకు తెలియదండి అవన్నీ, అది అంటున్నాను నేను. ఎస్ సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఇంకా 10 minutes ఉన్నాయండి, పూర్తి చేసేద్దాం. సంతోష్ సార్, పిలిగ్రిమ్స్ ఆఫ్ ద ఫస్ట్, సెకండ్ అండ్ చెప్పండి. కళ్యాణ్, coming down to the fourth plane ki stations on the fourth plane ki difference ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. అదే ఇక్కడ కమ్ డౌన్ అన్నదానికి అంటే in the context of savior avatar or perfect masters ki they station themselves in himself on 6th plane, 5th plane or 4th plane అన్నారు for time being.
రైట్. ఉమ్. కానీ వలి పీర్ కేసులో దే డు నాట్ కమ్ డౌన్ అన్నారు కదా. అంటే స్టేషన్ కమ్ డౌన్ అనేది ఒకటే అయి ఉంటుంది కళ్యాణ్, నేను అనుకోవడం. నేను ఆ, ఒకటే అనుకుంటున్నాను కళ్యాణ్. ఉమ్. నేనైతే అవతార సద్గురు ఓకే వాళ్ళు అంటే సద్గురు గురించి తెలియని అవతార్ కెన్ స్టేషన్ హిమ్సెల్ఫ్ ఎట్ ఎనీ ప్లేన్. ఇద్దరు కూడా అవతారు సద్గురు కూడా స్టేషన్ హిమ్సెల్ఫ్ అని వాడారు కదా. అంటే ఎక్కడికైనా ఏ భూమికలైనా వచ్చి పనిచేయడం ఉంటుంది కదా సార్. వీళ్ళకి బహుశా పీర్ వాళ్ళు అలా రాలేరేమో. అదే బహుశా ఎవరి సీట్లు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి కలెక్టర్ సీట్లోను తహసీల్దార్ సీట్లోను కూర్చోగలడు కదా అవతారు సద్గురు. కానీ వీళ్ళు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసి పని చేయించుకుంటారు తప్ప ఆ సీట్లోకి వెళ్ళి కూర్చుని పర్మిషన్ లేదనమాట ఈ 5th 6th ప్లేన్ వాళ్ళకి. అంతే అంతేనండి. అదే అంటే పర్ఫెక్షన్ పొందిన వాళ్ళకే దే కెన్ వర్క్ అట్ ఎనీ లెవెల్. బికాస్ మిగతా వాళ్ళు సైమల్టేనియస్లీ దే బిలాంగ్ టు ఆల్ లెవెల్స్ కదా. రైట్. ఓకేనండి. ఓకే. ఓకే, కంటిన్యూ Brigades of the first, second, and third planes can use or demonstrate powers from their own plane, such as reading the minds of others, producing things from nowhere, reciting words or passages from the book without seeing it, stopping trains, allowing themselves to be buried alive for hours together, deviation, etc. etc. ఈ 1, 2, 3 భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతాల్ని వాళ్ళు ప్రదర్శించడం అనేది వాళ్ళు ఉండేటటువంటి ఆ భూమికల్లో ఉండే చేస్తూ ఉంటారు. ఏ భూమికి చెందిన వారైతే ఆ భూమికి ఆ పర్టికులర్ భూమికిలో ఉండే వాళ్ళ అద్భుతాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ అద్భుతాలు వివిధ రకాలు. ఎదుటి వాళ్ళ మనస్సును చదవడం, లేదా ఏదో ఒక వస్తువుని అలా తేవడం, ఒక పుస్తకాన్ని చూడకుండానే అందులో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ని చదవడం, నడుస్తున్నటువంటి రైలుని ఆపడం, అలాగే బ్రతికుండగానే ఆ తమ సజీవ సమాధి చేసుకుని కొన్ని గంటల పాటు ప్రాణంతో ఉండడం, లేదా ఈ ఆకాశంలో తేలియాడు ఉండడం అనేది ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తుండేవి. అవి వాళ్ళు తమ భూమికలో ఉంటేనే వాళ్ళు చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ యాక్చువల్ పవర్స్ అక్వైర్డ్ బై ద పిలిగ్రిమ్ ఆన్ డిఫరెంట్ ప్లేన్స్ అండ్ యాజ్ సచ్ కెనాట్ బి కాల్డ్ మియర్ జగ్లరీ. అయితే ఇవి నిజంగా వాళ్ళు ఆ పర్టికులర్ భూమికిలోకి వెళ్తే అక్కడ సముపార్జించినటువంటి ఆ పవర్సే కానీ, అంతేగాని ఏదో ఈ మ్యాజిక్ చేసేటటువంటి ఆ జగ్లరీ లాంటివి కాదు అని చెప్తున్నారు. అది ఇంద్రజాలం కాదు, అది నిజంగా వాళ్ళు చేసేటటువంటి అద్భుతాలు ఆ పవర్స్ వల్ల వచ్చినవి. పర్ఫెక్ట్ మాస్టర్స్ అండ్ ది అవతార్ can snatch away a pilgrim's ability to use the powers from the lower planes, first, second, and third, and can even snatch away the almighty powers on the fourth plane. అయితే వీళ్ళు ఈ భూమికల్లో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి పవర్స్ ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు కదా. అటువంటి ప్రదర్శనని అవతారులు సద్గురువులు వాళ్ళు ఎప్పుడు కావాలంటే వీళ్ళు నిజంగా పవర్ని ప్రదర్శించాలనుకుంటే కొన్నిసార్లు వాళ్ళు ఆ రకంగా చేయకుండా ఉండేటట్టు చేయగలరా, ఆ పవర్స్ ని వీళ్ళు కావాలంటే తీసేయగలరు కూడా. అది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇది కేవలం 1, 2, 3 భూమికల్లోనే కాదు, 4వ భూమికలో ఉన్నటువంటి ఆల్మైటీ పవర్స్ ను కూడా అవతారులు సద్గురులు తలుచుకుంటే వాళ్ళు అటువంటి పవర్స్ ని మిస్యూజ్ చేయకుండా లేదా ప్రదర్శించకుండా వాళ్ళు ఆ పవర్స్ ని తీసేసుకోగలరు. Such a snatching away of powers of those on the lower plane is known to the Sufis as salb-e-wilayat. అయితే సూఫీ పరిభాషలో ఈ రకంగా ఒక పర్టికులర్ భూమికలో ఉన్నటువంటి వ్యక్తి తమ యొక్క అద్భుతాలను ప్రదర్శించేటటువంటి ఆ శక్తుల్ని ఆ మీద ఉండే అవతారుడు లేదా సద్గురువులు లాగేసుకోవడాన్ని సల్బ్-ఏ-విలాయత్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఒక జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దేని మీద? ఓకే, మీరు సమాప్తి చేయండి సార్. అది
క్లుప్తంగానండి 1, 2, 3 భూమికల గురించి బాబా చెప్తూ వర్ణించారు. 1, 2, 3 భూమికల్లో ఉండేటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయో కూడా వర్ణించారు ఇక్కడ. ఏది పుస్తకం చూడకుండానే ఆ పుస్తకంలో ఏముందో చెప్పేయడం, ఎదుటివాడి మనసుని రీడ్ చేసేయడం, రైలు బళ్ళని ఆపేయడం, అలాగే భూమిలో కప్పెట్టేసుకుని గంటల పాటు సజీవంగా ఉండగలడం, గాలిలో తేలడం, ఇలా ఇవన్నీ బాబా చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ నిజమైన శక్తులే సుమా, ఆ భూమికకున్న శక్తులే, గారడీ విద్యలు కావివి అని బాబా చెప్తున్నారు. ఇంకా పర్ఫెక్ట్ మాస్టర్ కానీ, అవతార పురుషుడు కానీ వీళ్ళు ఇటువంటి శక్తులు ప్రదర్శించదలుచుకున్నప్పుడు, ఎవరు 1, 2, 3 భూమికల్లో వాళ్ళు ప్రదర్శించదలుచుకున్నప్పుడు వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అవతారుడు, సద్గురు జోక్యం చేసుకుని వీటిని తన్నుపోతారట కూడా, ఆ శక్తుల్ని వాళ్ళకి లేకుండా, అందుబాటులో లేకుండా. 4వ భూమిక వాడు మిస్యూజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు తన్నుకుపోతూ ఉంటారు. ఇది బాబా చెప్తున్నదండి. నాలుగవ భూమి గురించి మనం చదువుకున్నాం. ఎప్పుడు సద్గురువులు ఒక నిఘా వేసి ఉంచుతారు ఈ 4వ భూమిక వాళ్ళ మీద. వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతే వెంటనే ఆ శక్తిని వీళ్ళు లాగేసుకుంటారు అని కూడా చదువుకున్నామండి. జై బాబా సార్. అవునండి, అవును. ఓవరాల్గా ఇట్స్ వెల్ స్ట్రక్చర్డ్ హైరార్కీ అండి. ఇది ఎక్కడ రాంగ్ వేలో వెళ్ళడానికి ఎక్కడ ఛాన్స్ లేనట్టుగానే ఉంది మొత్తం అంతా. దైవీ ప్రణాళిక కదండి, డివైన్ ప్లాన్. అవునండి, అవును. 5, 6 భూముకులో ఉన్న వాళ్ళు ఇంక 1, 2, 3 భూముకుల వాళ్ళని ఏమి అంతే కంట్రోల్ చేయలేరు కదండి ఈ లెక్కనైతే. అంటే వాళ్ళ పవర్స్ మిస్ చూస్తున్నప్పుడు కానీ ఇలా అంటే పెద్ద ప్రమాదం ఉండదు కదా. అవును. వీళ్ళు అంటే చిన్న ఓన్లీ చిన్న ఇక్కడ గారడీ అవకాశం విద్యలు లాంటివి దగ్గరగా ఉన్నాయి కదా, అంచేతే గారడీలు కాదు అని అన్నారు. 5th, 6th వాళ్ళు పెద్ద వాళ్ళు ఏమీ లోయర్ ప్లేన్స్ అని అంత అంటే వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తున్నా వాళ్ళు ఏం పెద్ద కంట్రోల్ పట్టించుకోరు. చేసేది. కానీ 4వ భూమికి వాడిది ప్రమాదం. అది నెక్స్ట్ పేరాలో చెప్తున్నారు బాబా మళ్ళీ. అంటే ఒక విధంగా సార్ 4వ భూమిక వాడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడంటే 5th, 6th వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ లిటరల్లీ కింద వాళ్ళ మీద. న్యాచురల్ కదా మరి. ఆ ఇంటెంట్ అంటూ వస్తే దే కెన్ మ్యానిపులేట్, అంటే ఇన్ఫ్లుయెన్స్ త్రూ 4th ప్లేన్ పీపుల్. అవునండి. ఇందాక మాట చెప్పారు కదండి, 5th, 6th వాళ్ళు పీర్ల దగ్గర అది ఇంటెంటెడ్గా ఏమో ఉండదు, కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్లో అవి జరుగుతాయి అన్నమాట. పరిమళం అంటారు కదా, వాళ్ళ రేడియస్లో అన్నీ ఇట్ బికమ్స్ లైక్ దట్ బహుశా. ఓకే, అంటే ఇంకా 2 minutes సార్, ఇక్కడ ఆపుదాం అండి. ఇక్కడతో సంతోషం అయింది. అదే మీరు రాజుగారు అదొక్కటి ఎలా చేసే వాళ్ళకి ముందు ఒకసారి కనుక్కొని అవునండి, అవును. ఎలా మళ్ళీ చేశారు, లేకపోతే మీకు లోడ్ అయిపోతుంది కదా అని. ఆ, ఎందుకంటే అంటే ఎవరో ఒకళ్ళు చెప్పడం వేరండి, ఆఫ్ హ్యాండ్గా ప్రిపేర్ అవ్వకుండా చెప్పడం ప్రమాదం కూడా ఉంది కదా. అవునవునండి, ఇబ్బంది అండి అది. ఇప్పుడు నేను కనుక అది చెప్పేయచ్చు, ఇంకోళ్ళు చెప్పేయచ్చు, కానీ ప్రిపేర్ అయ్యి చెప్పడానికి దానికి తేడా ఉంటుంది కదా. అవును, అవును. అదే అదే అడుగుతానులేండి ఒకసారి. అది కాల్లో ఉన్నవాళ్ళు కూడా అండి, ఒకవేళ ఇబ్బంది ఏమన్నా ఉంటే చదువుతున్న వాళ్ళు చెప్పచ్చు. అంటే నేను పెడుతున్నాను, నేను తేడా ఉండట్లేదు కదా కాల్లో. కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఓకే, ఏదో సడన్ ట్రావెల్ అదే, లేకపోతే చెప్తే నేను వేరే వాళ్ళకి ఎలకేట్ చేయడం ఏదో చేస్తాను. అలా కొత్త వాళ్ళు కూడా, అంటే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎవరన్నా జాయిన్ అవుతాము అంటే చెప్పండి. రీడింగ్లోని నాకు మెసేజ్ పర్సనల్గా పెడితే నేను ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ అండి. జై బాబా అండి, అయితే ఇక్కడ ఆపుతామండి కాల్. జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా.